బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్డీఏ నుంచి నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గారు తెగదెంపులు చేసుకుంటారు అని, కేంద్రంలో ప్రభుత్వం అనేది పడిపోతుంది అని, దేశంలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి అని కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది. అది ఇక్కడ కంటే కూడా నార్త్ ఇండియాలో పెద్ద చర్చ జరుగుతుంది దీని మీద. నార్త్ ఇండియాకి సంబంధించిన రాజకీయ పార్టీలు, తాజాగా బీహార్లో కూడా రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని చాలా సీరియస్గా చర్చిస్తూ ఉన్నారు. ఈ చర్చ ఏ స్థాయి వరకు వెళ్ళింది అంటే, బీహార్ ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయబోతున్నారని, వాళ్ళ కొడుకును నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి పీఠం మీదకి తీసుకెళ్తున్నారు అని, ఆ తర్వాత నారా లోకేష్ గారి నాయకత్వంలో టీడీపీ కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టబోతుంది అని, ఆ ప్రభుత్వం పడిపోబోతుంది అని ఈ చర్చ జరుగుతోంది పెద్ద ఎత్తున నార్త్ ఇండియాలో. చివరికి ఈ చర్చను భరించలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లోనే ఆ చర్చ జరుగుతున్నటువంటి పిక్స్ అన్ని పెట్టి, ఆ హిందీ బెడ్లో, ఆ నార్త్ బెడ్లో జరుగుతున్న చర్చ, ఆ చర్చ పేరుతో పెడుతున్న తమ్మనేల్స్, ఇవన్నీ టీడీపీ సోషల్ మీడియా అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టి పైన పెద్దగా ఫేక్ అని రాసి, ఇదంతా ఫేకు, నార్త్ ఇండియాలో జరుగుతున్నదంతా కనుక మిస్లీడింగ్ ప్రచారం, ఈ ప్రచారాన్ని నమ్మకండి, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అని టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ప్రకటనలు చేసుకోవాల్సి వస్తుంది. సరే, ఈ చర్చ ఇంత తీవ్ర స్థాయిలో ఎందుకు జరుగుతూ ఉంది? తెలుగుదేశం పార్టీ అధినేత ఏమైనా ఆ దిశగా ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారా? నారా లోకేష్కి సంబంధించి నాయకత్వం ఇవ్వాలి అనే ఆ చర్చ జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారిని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. బీహార్ ఎన్నికల తర్వాత అఫీషియల్గా టీడీపీ ప్రభుత్వ బాధ్యతలు రెండు నారా లోకేష్ గారికి ఇస్తారని, లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని, మధ్యంతర ఎలక్షన్స్ వస్తాయని చంద్రబాబు గారి పేరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బహుశా ఇదేమైనా కనుక అక్కడ బీజేపీ కూడా డ్యామేజ్ జరుగుతుంది అని ఏమైనా నివేదికలు వచ్చాయేమో తెలియదు, కానీ ఇక్కడ టీడీపీ ఆ ప్రచారాన్ని ఖండించుకుంటూ ట్విట్టర్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, బీహార్ ఎలక్షన్స్ కనుక జెన్యూన్గా జరిగితే ఎన్డీఏ సోదిలో కూడా కనిపించదు అని చెప్పి అక్కడ మీడియా అంచనా వేస్తూ ఉంది. అండ్ అదే జరిగితే దేశంలో కొన్ని కీలక రాజకీయ పరిణామాలకు బీహార్ ఎన్నికల ఫలితాలు ఒక వేదికను తయారు చేయబోతున్నాయనే ఒక అంచనా కూడా అయితే నెలకొని ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లోనే ఎలాంటి రాజకీయ మార్పు జరగబోతుంది అని చెప్పి సూచప్రాయంగా అక్కడి రాజకీయ పార్టీలు ఏమైనా ఈ అంశాన్ని చర్చిస్తూ ఉన్నాయేమో తెలియదు. బట్ కొన్ని కీలక మార్పులు అయితే జరుగుతాయి. మీరు చూస్తూ ఉండండి. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికలు జెన్యూన్గా జరిగితే వాళ్ళు చెప్తున్నట్లు ఎలాంటి మ్యానిపులేషన్ జరగకుండా జరిగితే చాలా పరిణామాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. చూద్దాం.